హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీసిమ్ గురించి మాట్లాడదాం. మనం టైం వేస్ట్ చేయకుండా ఈ వీసిమ్ గురించి మాట్లాడదాం. అయితే యాక్చువల్ ఏంటంటే ఇది వి అని మీకు అందరికి తెలుసు. వి అంటే వోడాఫోన్ ఐడియా, మీకు తెలిసే ఉంటుంది. వోడాఫోన్ ఐడియా కలిసి వీసిమ్ అని చెప్పేసి వీటిని లాంచ్ చేశారు. అండ్ ఇంతకుముందు వోడాఫోన్ కానీ ఇంతకుముందు ఐడియా సిమ్ కానీ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి డైరెక్ట్ వి నెట్వర్కే వస్తుంది. అవి రెండు కంబైన్ అయ్యాయి కాబట్టి. బట్ నా దగ్గర వోడాఫోన్ ఐడియా ఓల్డ్ సిమ్స్ లేవు కాబట్టి కొత్త సిమ్ తీసుకున్నాను. ఇది డైలీ 1 GB డేటా ప్యాక్. నాకు మా ఫ్రెండ్ తరపున వచ్చింది ఈ వి సిమ్. అయితే ఎందుకు ఈ సిమ్ తీసుకున్నానంటే నేను ప్రజెంట్ జియోను ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నా. బేసన్లో ఎక్కువ మొత్తంగా యూజ్ చేయను. ఎయిర్టెల్ జియో యూజ్ చేస్తున్నా. మా విలేజ్ టవర్స్ ఉన్నాయి. అది అలాగే ఒకసారి ఈ ఇంటర్నెట్ నాకు కొంచెం స్పీడ్ ఎలా చెక్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో వి తీసుకున్నాను. గూగుల్లోకి వెళ్ళి ఇంటర్నెట్ స్పీడ్ అని టైప్ చేశాను. దానిలో చూసుకుంటే నాకు వచ్చిన రిజల్ట్ వచ్చేసి నేను వి గురించి మాట్లాడుతున్నా. 18 Mbps 18 MB per సెకండ్. తర్వాత వచ్చేసి ఇది డౌన్లోడ్ స్పీడ్ మాట్లాడుకుంది. అప్లోడ్ స్పీడ్ చూస్తే 0.06. వామ్మో, నాకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను తీసుకుంటున్నాను. ఇది 0.06 అంటే నాకు అస్సలు నాకు మినిమం ఒక 2-3 MB అట్లీస్ట్ ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. అలాంటి 0.06 అనుకున్న వెంటనే అరే ఎందుకు తీసుకున్నా అనిపించింది సిమ్ వచ్చేసి. కానీ డౌన్లోడ్ మాత్రం 18 Mbps వచ్చింది, పర్లేదు. ఇది ఇంటర్నెట్ ఇట్లా చూపిస్తుంది. సరే ఒకసారి ప్రాక్టికల్గా మనం చేసి చూద్దామని చెప్పేసి నేనేం చేశానంటే కాళేశ్వరం వీడియో ఒకటి అప్లోడ్ చేశాను మన సత్యం మీడియా ఛానల్లో. అది 600 MB నుంచి 700 MB ఏమో ఉండొచ్చు, అంతే అనుకోండి. అది ఏం చేశానంటే దాన్ని అప్లోడ్ చేస్తున్నా కదా, అయితే హాట్స్పాట్ ఆన్ చేసి ఇక స్టార్ట్ చేసా. ఓ బాబోయ్, మధ్యాహ్నం 12 గంటలకు అప్లోడ్ చేస్తే నాకు 4.6 Mbps స్పీడ్ వచ్చింది. దాదాపు ఒక 2-3 మినిట్స్లో 2-3 మినిట్స్ కూడా టైం పట్టలేదు. అప్లోడ్ చేసిన అది చూసేలోపు అయిపోయింది. 4.6 Mbps స్పీడ్ వచ్చింది. అది మధ్యాహ్నం టైంలో జియో కానీ ఎయిర్టెల్ కానీ మా విలేజ్ అంత స్పీడ్ రాదు. యాక్చువల్లీ చెప్పాలంటే నైట్ వస్తుంది. నైట్ 11 అయిందంటే ఎయిర్టెల్ 6 Mbps వస్తుంది, జియో 5 అట్లా వస్తుంది. ఒక 2-3 మినిట్స్లో 1 GB వీడియో కూడా అప్లోడ్ అవుతుంది, అంత స్పీడ్ వస్తుంది. అయితే నేను షాక్ అయిపోయినది అది వి సిమ్ చూసేసుకుని. ఇది వి ప్రమోట్ కాదు, నాకు సంబంధమే లేదు. నేను కొనుక్కున్నారా బై ఈ సిమ్, నాకు సంబంధమే లేదు. నేను చెప్తున్నాను, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది వి సిమ్ గురించి అనుకుంటారు కదా, దానికోసం చెప్తున్నాను. పర్లేదు, అప్లోడ్ స్పీడ్ నాకు కావాల్సిన స్పీడ్ అయితే మధ్యాహ్నం టైంలో వచ్చింది. నాకు ఇప్పుడు ఎయిర్టెల్ ఇంటర్నెట్ ఉంది, జియో ఇంటర్నెట్ ఉంది, 2 ప్యాక్స్ నడుస్తుంటాయి. అది ఇంటర్నెట్లో ఏమో దీనికి స్వైప్ అవుతుంటా. అందుకే ఇంకొక ఫోన్లో వి సిమ్ వేసాను దీంట్లో, ఇది ఇక్కడ. ఓకేనా? సో ఓకే, అప్లోడ్ ఓకే. డౌన్లోడ్ చేసి చూద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో, 4K వీడియో అనుకుంటా, 500 MB 400 MB ఉంది. నాకు అది డౌన్లోడ్ చేస్తే 11.9 Mbps వచ్చింది. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. బాబాయ్, ఇంత స్పీడ్తో నేను ఎప్పటివరకు డౌన్లోడ్ చేయలేదు, ఎయిర్టెల్ కానీ జియో కానీ సూపర్ స్పీడ్ వచ్చింది. అయితే నేను నిజంగా చాలా బాగుంది. నేను ఎందుకు సిమ్ కొన్నానంటే దానిలో ఒక ఆఫర్ ఉంది, 699 అనుకుంటా, 700 రూపీస్. దానికి డైలీ 2 GB + 2 GB అంటే 4 GB డేటా వస్తుంది. నాకు ఎయిర్టెల్ జియో అన్ని రీఛార్జ్ చేసి ఎందుకు ఇది ఒక్కటి రీఛార్జ్ చేసుకుందాం అన్న ఉద్దేశం తీసుకున్నా. కానీ ఏంటంటే బాగానే ఉంది. అప్లోడ్ స్పీడ్ 4.6 వచ్చింది, డౌన్లోడ్ స్పీడ్ 11.9 వచ్చింది, బాగానే ఉంది. కానీ ఎందుకు అంత స్పీడ్ వచ్చిందంటే రీజన్, మా విలేజ్లో టవర్ ఉంది కానీ యూజర్స్ లేరు. సో యూజర్స్ లేకపోవడం అంటే ఎవరు యూజ్ చేసే వాళ్ళు ఐడియా ఉండే, చాలామంది ఎయిర్టెల్కి పోర్ట్ అవ్వడం, రిలయన్స్ జియోకి పోర్ట్ అవ్వడం అట్లా జరిగింది కాబట్టి. సో టవర్ ఫ్రీగా ఉంది కాబట్టి నాకు సిగ్నల్ ఎక్కువ ఇంటర్నెట్ వచ్చింది. అదే ఎయిర్టెల్ జియో 2 టవర్లు ఉన్నాయి, యూజర్స్ ఎక్కువ ఉన్నారు. నైట్ టైం 11కి నాకు ఎయిర్టెల్ జియో 4-5 MB పైన వస్తుంది. అదే 8 గంటల 9 గంటలకి అట్లీస్ట్ వాట్సాప్ స్టాటస్ కూడా నాకు చూడలేము. వీడియో ఎలా ఫోటో కానీ పెడతారు కదా, చూడలేను, అంత దారుణంగా స్లో వస్తుంది అన్నట్టు. దాని అర్థం యూజర్స్ ఉండడం వల్ల ఇంటర్నెట్ స్పిల్ట్ అయిపోతుంది. ప్రతి యూజర్కి ఇంటర్నెట్ స్పిల్ట్ అవ్వడం వల్ల స్లో వస్తుంది. వి వచ్చేసి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి కొంచెం ఎక్కువ స్పీడ్ వచ్చింది, అంతే. అట్లా అని చెప్పేసి ఎయిర్టెల్ జియో తక్కువ కాదు. బెటర్ అంటే ఎయిర్టెల్ జియో నేను దాదాపు 6 months నుంచి యూజ్ చేస్తున్నా, సూపర్గా ఉంది. వి వచ్చేసి ఒక 3 days నుంచి యూజ్ చేస్తున్నాను, అది సూపర్గా ఉంది. యూజర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి నేను అది తీసుకున్నాను ఎక్స్ట్రా డేటా కోసం. అంటే ఇప్పుడు ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేసిన 3 GB డేటా అయిపోయింది. సో నెక్స్ట్ నాకు వేరే ఆప్షన్ లేదు, ఇక్కడ వైఫై ఎలాంటిది ఏం లేదు. సో వి సిమ్ నుంచే చేద్దామని దాదాపు ఒక రీఛార్జ్లాగా నాకు మంత్లీ 200-250 జియో అవుతుంది, ఎయిర్టెల్ 300 అవుతుంది, 3 GB డేటా అంటే 550 ప్లస్ ఇది ఒక 200-300 అంటే దాదాపు ఒక 700-800 సిమ్స్ ఇంటర్నెట్కే పోతుంది నాకైతే దారుణంగా.
సో ఇదైతే వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు వీసిమ్ మీద కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.